మంచిర్యాల జిల్లా కోపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ పారుపల్లి చింత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ట్రాఫిక్ జామ్ అవడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గవర్నమెంట్ ఇచ్చిన హామీల మీద నిరంతరం కొట్లాడుతున్న సందర్భంగా ఆయన గొంతు నొక్కాలని, ఎక్కడ ఏ చిన్న ఇష్యూ లేకున్నా కూడా చిన్న ఇష్యూ క్రియేట్ చేసి ఆయనను నిర్బంధించాలనే ఆలోచనతోటి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ గారు నిరంతరం ఆయన ఎక్కడ దొరుకుతాడని చూసుకుంటా మొన్న తెలంగాణ భవన్లో పెట్టిన చిన్న మీటింగ్, అది కేవలం ఉద్యమాలు ఎట్లా చేయాలో చెప్తున్న మీటింగ్ను ఇలా వక్రీకరించి వేరే ఒక ఆఫీసర్ తోటి నేను పిటిషన్ ఇయ్యా అన్నా కూడా ఆయనను మేనేజ్మెంట్ ప్రెజర్ చేసి ఒక ఇన్స్పెక్టర్ ఆనంద్ తోటి కంప్లైంట్ ఇప్పించి రోజుల డ్రామాలో నిన్న తెలంగాణ భవన్ నుంచి అరెస్టు చేయడం జరిగింది. ఇలా ఆ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి జాతీయ రహదారి మీద మా కోటపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు యూత్ నాయకులందరూ కూడా పెద్ద మొత్తంలో ఇవాళ అరెస్టును ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెడ్డి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ పారుపల్లి చింత జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అయినటువంటి అలాగే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అక్రమ అరెస్టు నిరసిస్తూ చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఓవైపు సింగరేణి గత 2.5 సంవత్సరాలుగా సింగరేణిని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఏదైతే దశల వారీగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలంటూ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కార్యకర్తలతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సంబంధించిన నాయకులతో పాటు పార్టీ క్యాడర్ కు కూడా ఏదైతే దిశానిర్దేశం చేసే క్రమంలో కూడా ఏదైతే బాల్క సుమన్ స్పీచ్ ను వక్రీకరించి వాళ్ళ అక్రమ కేసులు కూడా బనాయించి ఏదైతే నిన్న అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కూడా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఏదైతే అటు గద్రాగర్తో పాటు మందమరి మండలం కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి గద్రాగరి వద్ద కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అలాగే మందమరి జాతీయ రహదారిపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఏదైతే అక్రమ అరెస్టులను కూడా బీఆర్ఎస్ శ్రేణులు ముక్త కంఠంతో ఖండించాయి. ఏదైతే సింగరేణి పరిరక్షణ కోసము ఉద్యమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ ప్రజాప్రతినిధి అయినటువంటి బాల్క సుమన్ కక్షపూరితంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఏదైతే జైలుకు పంపడాన్ని నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి. దానిలో భాగంగానే ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు జాతీయ రహదారిపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వెంటనే బేషరతుగా కూడా ఇవాళ ప్రభుత్వం బాల్క సుమన్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి బేషరతుగా కూడా విడుదల చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు అటు కోటపల్లి మండలం పారుపల్లి చింత వద్ద కూడా జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వివేక్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇప్పటికే ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీ ఘటనకు సంబంధించి స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ కు అటు సిపిఐ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా అటు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కాకుండా కూడా ఇవాళ ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి
బాల్క సుమన్ ను దాదాపు 18 రోజుల పాటు జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఆనాడు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. ఇవాళ మళ్ళీ దానిలో భాగంగానే ఇవాళ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి బాల్క సుమన్ పై ఏదైతే అనని మాటలను కూడా వక్రీకరించి ఇవాళ జైలుకు పంపడాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పారపల్లి ఏదైతే చింత వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే యత్నించగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుంది. మొత్తంగా ఏదైతే బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.